ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 37వ వచనము. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. Psalm chapter 37 verses 37. Mark the perfect man and behold the upright, for the end of that man is peace. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. All of us need good role models. As Christians, we are wise to look to those who walk with the Lord and learn from them. క్రైస్తవులుగా జ్ఞానం కలిగి ప్రభువుతో యథార్థంగా నడిచే వారిని చూసి వారి నుండి నేర్చుకోవడానికి మనకందరికీ మంచి ఆదర్శవంతులు అవసరమై ఉన్నది. The reckless and the proud invite trouble and discord on themselves and those around them. నిర్లక్ష్యంగా మరియు గర్వంగా ఉన్నవారు తమపై మరియు వారి చుట్టూ ఉన్న వారిపై కూడా ఇబ్బందులను మరియు అసమ్మతిని ఆహ్వానించేవారుగా ఉంటారు. But the godly will be evidenced by their results, where we see peace and goodwill flourish. That is where we find faithful Christian role models to observe and learn from. ఎక్కడైతే శాంతి మరియు మంచి ఉద్దేశాలతో భక్తిగల వారు ఫలిస్తారో మనం గమనించి నేర్చుకోవలసిన నమ్మకమైన మార్గదర్శులను మనం చూడగలుగుతాము. నిర్దోషులముగా, యథార్థవంతులముగా మరియు సమాధానపరచువారముగా నిలిచే కృప ప్రభువు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన. God, as I grow in my faith, teach me to keep an eye on those who would lead me well. ప్రభువా, విశ్వాసంలో నేను ఎదుగుచుండగా నీ సన్నిధిలో నన్ను చక్కగా నడిపించే వారిపై దృష్టి నిలిపే కృపను నాకివ్వండి. Give me wisdom to see the foolishness of poor choices that lead to destruction. నన్ను విచ్ఛిన్నం చేసే మూర్ఖపు అజ్ఞానపు ఆలోచనలు ఎంపికలలో పడిపోకుండా నాకు జ్ఞానం అనుగ్రహించండి. Bring people into my life who walk with you and know your peace, so that I may learn from them and be better prepared to serve you more faithfully. మీతో నడిచే మీ శాంతిని కలిగిన వ్యక్తులను నా జీవితంలోనికి తీసుకురండి. తద్వారా నేను వారి నుండి నేర్చుకుంటాను మరియు మీకు మరింత నమ్మకంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉండగలుగుతాను. ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురన్నావు దేవా. మాలోని అపరాధాలు దూరపరిచి నీతిమంతులుగా మమ్మలను మార్చినందుకు మీకు వందనాలు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈ యొక్క క్లుప్త సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.